పేరు ఎట్లా వచ్చింది? అగ్నితేజ పేరు ఎలా వచ్చిందంటే, నేను ఒక ఆయనతో నడుస్తున్న క్రమంలో అంటే దేవుణ్ణి నమ్ముతావు? ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నట్టు దేవుడు అనుకుంటాం భయ్య. మేమేమో దేవుడిని నమ్ముతావా అని చెప్పి అడిగినంత బళ్ళు అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు నీ ఇష్టం ఉంటే నువ్వు పో. నువ్వు ఎందుకు కొట్లాడడం అని చెప్పి నువ్వు అన్నీ చేయకుండా మూసుకొని ఇంట్లో వండి భయ అంటూ తోటి బాగుపడి బాగా బాగుపడపోయింది. ఒక 5-6 బాగుపడతాను. ఇంకో కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాగుపడదంటారా చెడిపోయిందంటారా? కేసీఆర్ కూడా లేడు. బాబు అయినా ఇద్దరు మొక్కుతాం, పూజిస్తాం. నువ్వు అట్లాంటి ఎట్లా తింటావు? నేను ఆవు మాతను కూడా మొక్కుతాం మేము మా ఊర్లోకి రోజు. ఎట్లా తింటావు? మొక్కినప్పుడు అంటే తినడం తప్పండి. ఇప్పుడు నువ్వెట్లా? గోమాత అంటే ఏంటి తెలుగులో చెప్పు. గోమాత అంటే అది ఒక జంతువు. గోమాత పేరుని చెప్పు. మాత అంటే ఏంటి? మాత అంటే తల్లి. తల్లిని తింటావా? తల్లిని తింటావా అంటే ఇప్పుడు. హాయ్ హలో అందరికి నమస్కారం. నేను భరత్, మీరు చూస్తున్నారు SRK. ఇప్పుడు మనతో బైరి అగ్నితేజ గారు ఉన్నారు. హాయ్ అన్న. హాయ్ అన్న. అసలు బైరి అగ్నితేజ అంటే ఎవరు? ఆ పేరు ఎట్లా వచ్చింది? పగిలిపోయిన గుణ పెంకలల్లా, విరిగిపోయిన ఇంటి తలుపులల్లా, కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది నా బాల్యము. ఊరికి అవతల మురికి వాడలల్లా, వెలిగేలేని చిమ్మ చీకటిలా, ఆనందమే లేని బాధలల్లా బ్రతికిండు ఈ అగ్నితేజ. అగ్నితేజ పేరు ఎలా వచ్చిందంటే, నేను ఒక ఆయనతో నడుస్తున్న క్రమంలో నేను చాలా తరచుగా చురుకుగా ఉంటా కాబట్టి, యాక్టివ్గా ఉంటా కాబట్టి, వెళ్తున్న క్రమంలో నువ్వు బాగా స్పీడ్గా ఉన్నావురా బాబా అని చెప్పి అగ్ని అనే పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నిజంగా నా పేరు బన్నీ. మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు మాత్రం బన్నీ. ఆ పేరు నాకు సూటబుల్గా లేదు అని చెప్పి వేరే పేరు మార్చుకోవడం జరిగింది. నా డిసైడ్ సూటబుల్గా లేదు బన్నీ. సూటబుల్గా పెట్టి ఇప్పుడు నువ్వు ఎట్లా కాదంటావు? ఇప్పుడు ఎవరో పెడితే నువ్వు వాళ్ళ పేరు ఎట్లా తీసుకున్నావు? ఆ పేరు ఎట్లా తీసుకుంటావు? అమ్మ నాన్న అండిన కూరనే మంచి లేని వేరే కూర వండుకుంటాను ఇవాళ రేపు. బ్యాచులర్ లైఫ్ ఉన్నప్పుడు, బ్యాచులర్ ఉన్నప్పుడు వండుకునే వంటను. ఇది ఒక పర్మనెంట్ సంతకం కదా. సంతకం అయితేంది బ్రదర్, సంతకం అయితేంది, ప్రాపర్టీ అయితేంది. భార్య ఇప్పుడు ఏమంటున్నావు అంటే పేరు అమ్మ నాన్న పెట్టినా పర్లేదు, పేరు నచ్చకపోతే మార్చుకోవచ్చు అంటున్నావు. అంటే అందరూ చెప్తలేను, నాకు సూటబుల్గా లేదు పేరు అని చెప్పి నేను మార్చుకున్నాను. నా పేరు వల్ల ఎవరికి కూడా ఇబ్బంది అయితలేదు కావచ్చు. బహుశా మీకు ఇబ్బంది అయితే మాత్రం ఇంకో పేరు మార్చుకుంటా. ఇప్పుడు ఆధార్ కార్డులో ఏమన్నా అగ్నితేజ అనే ఉంటుంది. అగ్నితేజ అది కూడా చేంజ్ చేసుకున్నారా? చేంజ్ చేసుకున్నాను. అసలు ఈ అగ్నితేజ అనే పేరు వాళ్ళు పెట్టారు? అగ్నితేజ అనే పేరు మా బాబాయ్ డాక్టర్ బైరి నరేష్ గారు పెట్టారు. అంటే ఆయనకు మీకు సంబంధం ఏంటి? ఆయనకు నాకు సంబంధం అంటే మా రిలేషన్ అంతే. బైరి అగ్నితేజ గారు, మీరు ఎంతమంది అన్నదమ్ములైన చెల్లెలు? నాకు ఒక అక్క, అమ్మ. అక్క పెళ్ళి అయిపోయింది, అమ్మ నాన్న అంతే. హ్యాపీగా బతుకుందో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు మీరు దేవుళ్ళని నమ్మడు, మూఢనమ్మకాలు నమ్మడు అని చెప్పేసి బయట టాక్ ఉందన్నమాట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దేవుళ్ళని నమ్మడం అంటే నేను ఏ దేవుని కూడా తిట్టుటోని కాదు, కొట్టుటోని కాదు, అపార్థమైన వాక్యాలు చేసేటోని కాదు. దేవుళ్ళ పేరు మీద దోసుకుంటోళ్ళని తిట్టిన తప్పితే, దేవుళ్ళ పేరు మీద మానభంగాలు చేసేటోళ్ళ పైన పాటలు రాసిన తప్పితే నేను ఏడా దేవుని తిట్టినట్టు నా చరిత్ర లేదు. మా ఇంట్లో స్టిల్ మా అమ్మ కూడా దేవుని మొక్కుతుంది. మేము బాపనోళ్ళ తర్వాత బాపనోళ్ళం, ప్యూర్ పద్మశాలిలం. మా అత్తమ్మ దేవుడు వస్తుంది. మా చెల్లె హిందువే, మా అక్క హిందువే, మా నాన్న హిందువే, ప్రతి ఒక్కరు కూడా హిందువే. అంటే దేవుని నమ్ముతావు? దేవుని నమ్ముతా అంటే నేను చెప్పేది భయ్యా, ఎందుకు గలడు అందు లేడని సందేహం వలదు, చక్రి స్వరూపుతండి అని ఎందెందు వెతుకు చూచితే అందెందుకు గలడు అని చెప్పి ఒక పద్యం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మేము వేసేదారులం. ఇప్పుడు కోసేటప్పుడు కొడల్నే దేవుడు అనుకుంటాం, కొట్టేటప్పుడు బండనే దేవుడు అనుకుంటాం, కూర్చునేటప్పుడు ఈ కుర్చీ మనం ఇప్పుడు నేను ఇట్లా పడతా కావచ్చు అనుకో, నువ్వు ఆపదలో చేయి దాతమ్ముడు పైకి అని చెప్పి అంటావు, నువ్వే దేవుడు అనుకో. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నట్టు దేవుడు అనుకుంటాం భయ్యా. మేమేమో దేవుడిని నమ్ముతా అని చెప్పి అడిగినంత మాత్రం నేను నమ్మనని చెప్పేటోని కాదు, అట్లా అని చెప్పి నమ్ముతా అని చెప్పేటోని కాదు. ఈక్వల్గా గౌరవిస్తా అంతే. ఈ కులం వీటికి మర్యాద ఇస్తావా? కులం అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కావచ్చు, కులం పేరిట, ఎస్సీ కులం పేరిట బయట ఊరి నుంచి బయట వెలివేస్తున్నారు. కులమే లేదు, మతమే లేదు అంటూ గొప్పలు చెప్పుతారు. 2025లో కూడా కులము పేర వెలివేసినారు. మేము అన్నాము వెడితే అంటారానిదంటూ ఒకడు బయట వాడేసి అవమానించినాడు. మరొకడేమో చెంచు మైల మీద చిత్రహింసలు పెట్టినాడు. ఎస్సీల పైనే ఓడేమో భక్తులు అయ్యప్పమాల నడికూడ గ్రామంలో అయ్యప్పమాల వేసుకున్నారు. అయ్యప్పమాల వేసుకుంటే ఎస్సీలు భోజనం పెడతారని చెప్పి ఉన్నత కులపోళ్ళు తీసి తన్నీళ్ళు, ఆ పాత్రలో అన్నం పెడితే ఆ పాత్రను తీసి తన్నీళ్ళు అక్కడ వెలివేసారు. మొన్న రీసెంట్గా చెంచు మహిళ మీద ఆమె పైన వెలివేసిళ్ళు. సునీత అమ్మాయిని కూడా వెలివేసారు.
అంటే ఎస్సీలు అయినంత మాత్రం ఆ ఊళ్ళో నుంచి వెలివేసినట్టు. ఇప్పుడు మీరు అన్నారు కులం ఎక్కడ ఉంది అంతటా సమానంగా చూస్తారు అని చెప్పి మీరు అన్నారు కదా, ఏడున్నదంటే ఇవన్నీ కళ్ళకు కనిపిస్తలేవా అన్న. మీడియా ఛానల్ ఇవి చూడరు, ఓన్లీ కులం అందరు సమానంగా చూస్తున్నారు అంటే గ్రామాలలో గ్రాస్ లెవెల్లో మనం గ్యాదర్ చేసినప్పుడే కనిపిస్తుంది. దీనికి మీ తరపున కులం ఇట్లా చూపించకుండా ఉండడానికి మీరేం చేస్తారు? ఏం చేస్తుంటా అంటే పోతాను, కొట్లాడుతాను, సాధ్యమైనంత కొట్లాడుతాను. అంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం, అట్లా ఏ అద్రా భయం మనోలేరా మనుషులు ఎక్క బతకాలరా భయం అని స్టేట్మెంట్ ఇచ్చినాం. ఇష్టం అంటే మారుతారు, లేకపోతే సపడం మూసుకొని వాంటాం, అంతే ఏమున్నది అలా. అసలు వైరి అగ్నితేజ బతకడానికి ఏం చేస్తాడు? బతకడానికంటే నేను ఇప్పుడైతే స్టిల్ నవ్వు నాకు ఆ పని ఈ పని ఇప్పుడు స్టిల్ నవ్వు నాకైతే అన్ని పనులు వస్తాయి. నేను ఒక మేస్త్రి పని చేస్తా, మంచిగా పొలం దున్నడం కానీ అది మన ఒడ్లు చెక్కడం కానీ ప్రతి ఒక్క పని చేస్తా. అలాగే నా యూట్యూబ్ కూడా 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అలా నుంచి కూడా నాకు కొంచెం ఇన్కమ్ వస్తుంది. దానివల్ల నాకేం పెళ్ళి అయితే కాలే, బ్యాచులర్ని ఇప్పటికైతే. అట్లా నాకేం చెడు అలవాటు మందు తాగడం సీరియల్ లాంటివి ఏ అలవాటు లేవు. ప్రస్తుతం అయితే ఇట్లా నడుస్తుంది. మీరు ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ చదివిన భయ్య, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివినా. కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ అంటే నా పైన కేసు జరిగింది కదా, ఆ కేసు జరగడం వల్ల కొద్దిగా. అసలు ఆ కేసు ఎందుకు జరిగింది? కేసు అంటే బైర్ నరేష్ మాట్లాడిన వంగ్యపు మాటలను వ్యతిరేకించడం వల్ల కేసు జరిగింది. అంటే ఏమని పెట్టినావు? ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడితే దేవుడే క్షమిస్తాడు, వ్యంగ్యంగా మాట్లాడితే దేవుడే శిక్షిస్తాడు. అంతే. మనం మనుషులం ఎందుకు కొట్లాడుకుంటారు బాయ్, వాడే చూసుకుంటాడు కదా బాయ్ అని చెప్పి నేను మాట్లాడినా. దానికి కొంతమందికి నచ్చక దాన్ని కొద్దిగా ట్రోలింగ్ చేసి జైలు పాలైనా. అసలు ఒకసారి మీ ఫ్యామిలీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరు సపోర్ట్? అంటే నువ్వు ఇట్లా వీటి గురించి మాట్లాడడం అన్నా, పోస్టులు పెట్టడం అన్నా ఇవన్నీ చేస్తావు, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? బ్యాక్గ్రౌండ్ అంటే మాకేం గుంట భూమి లేదు, అద్దాల మేడ లేదు. అంటే ఎవరు సపోర్ట్ ఉంది? సపోర్ట్ అంటే ఇప్పుడు బీజేపీ పట్టు పైన ఉన్నది, వెనక గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది కాబట్టి మీదకి వచ్చారు. అట్లా నా వెనకాల కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది. అంటే నీకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇలాంటి మీడియా ఛానళ్ళకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. అంటే ఎవరు సపోర్ట్ మీకు? అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పకూడని ఉంటాయి భయ. రాజకీయ నాయకులు సపోర్టా అంటే? నువ్వు రాజకీయ నాయకులు సపోర్ట్ అనుకున్నా, నేను బైర్ నరేష్ సపోర్ట్ అనుకున్నా సంతోషపడతా, ఎస్ఆర్ మీ టీవీ సపోర్ట్ అన్నా నేను సంతోషపడతా, నువ్వన్నా సంతోషపడతా, ఎవ్వరు అనుకున్నా వాళ్ళు సంతోషపడతా. నేను అంటే బయట టాక్ అన్నమాట, మీ ఊర్లోనే టాక్ నడుస్తుంది, బైరి నరేష్ మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటాడు ఆయనని. సంతోషం వాళ్ళు ఏమున్నది, సంతోషమే కదా. ఆయన అయితే ఏం చెడ్డ పనులు అయితే ఎత్తలేడు కదా, మంచి పనులు ఎత్తున్నాడు కదా, సంతోషం. ఆయన చూసుకుంటే చాలా హ్యాపీ. ఎవరు చూసుకున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా నా వెనకాల హ్యాపీ, కానీ అది పర్సనల్ చెప్పకూడదు అంతే. బైరి నరేష్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఆయన ఒక గొప్ప వ్యక్తి అంటే ఎందుకు మరి దెబ్బలు తిన్నాడు? దెబ్బలు ఇప్పుడు భయ కొన్ని ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే నేను కూడా దెబ్బలు తింటా, అంతేనే కదా. ఇంటర్వ్యూ ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడినాను అంటావు? నాకైతే అనిపించింది, నీకు అనిపించింది అనిపించలేదు అంటున్నావు కదా. మరి ఆయన అట్లా అన్నప్పుడు, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడి అన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి అని ఎట్లా అంటావు? నాకంటే ఎట్లా అంటే చాలా చదువుకున్న వ్యక్తి, గొప్ప చదువుకున్న వ్యక్తి, చాలా మాటకారి, చాలా యాక్టివ్నెస్ ఉంటుంది, మ్యాజిక్ టీచరు, అవన్నీ వ్యక్తి పర్సనల్గా నేను చూసినట్టు ఒక గొప్ప వ్యక్తి అన్న. ఈ విషయానికి అయితే మాత్రం ఆయన మాట్లాడని చెప్పి ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా, అందుకే దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూలో తప్పు మాట్లాడితే నన్ను కూడా రేపు దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడక మంచిగా మనలో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఎవరైనా కూడా మనం సమానంగా చూస్తారు, హ్యాపీగా జీవితాన్ని గడిపేయవచ్చు. ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా తాతకి బాగాలేదని కూడా ఒక మాట అన్నారు, అసలు ఏమైంది? తాతకు మంత్రాల పేరిట కొద్దిగా చేదోడు వాదోడుగా గొడవలైనాయి. తాత తాగి మంత్రాల పేరిట అమ్మ తీసుకుపోయి డబ్బు అంతా తీసుకుపోయి తాతకు మంత్రాలు కానీ గుడ్లకు కానీ తిప్పి ఉన్న డబ్బునంతా నాశనం చేసింది. తాత కొద్దిగా అంటే హాస్పిటల్ తీసుకుపోకుండా గుడికున్ను అంటే నువ్వు అదే చెప్తావు కదా, మూఢనమ్మకాలు నమ్మొద్దు, దేవుళ్ళని నమ్మొద్దు, గుళ్ళకు అదే ఇక్కడ చూసుకోవాలని చెప్పేసి అంటావు. మరి నువ్వేం చేస్తావు? మరి అయితే మా తాత ఆ కాలంలో ఉన్నప్పుడు నేనేం పెద్ద తురంకాని కాదు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు బాగానే అంటే అదే స్థితిలో ఉన్నాడు, అదే మెంటల్ స్థితిలో ఉన్నాడు. నేను చెప్పిన కదా, మెంటల్ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఇంత బువ్వ తింటున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. మంత్రాల పేరిటనే అది జరిగిందని చెప్పి మా ఊళ్ళో టాక్ ఉండేది. అయితే మనిషి అయితే మన ముంగట ఉన్నాడు కదా, ఉంటుండేది అని చెప్పి నేను అనుకున్నాను. అదే బ్రదర్, చిన్నప్పుడు నేను చిన్నపిల్లడు అగ్గి ఆకర్షణ ఉంటుంది, పోయి ముట్టుకుంటే కాలుతుంది. పెద్దగా నువ్వే ముట్టుకుంటావా?
ముట్టుకోవు కదా. అదే మూఢనమ్మకాలు నమ్మనప్పుడు నువ్వు హాస్పిటల్ తీసుకోవాలి కదా. ఆ కాలంలో నేను కాలంలో ఈ కాలంలో అట్లనే కదా మెంటల్ స్థితి అట్లా తీసుకోపోలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తీసుకోపోలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తీసుకోపోయినా. ఎన్ని రిపోర్ట్లు కావాలి? మారలేదు. ఎందుకు? అరే ఆయనకు కొద్దిగా ఏజ్ పడ్డది. ఏజ్ పడ్డ తర్వాత డాక్టర్ స్వయంగా అన్నాడు, ఏజ్ పడ్డ తర్వాత ఏ ముసలోళ్ళైనా కూడా కొద్దిగా అవుతా ఉంటా ఉంటుంది. అందులో భాగంగా ఈయన ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాడు కదా బాబు, ఇట్లా అయింది బాబు అని చెప్పిండు. నువ్వు హాస్పిటల్ తీసుకుపోయినావా, మంత్రగాని కాడ తీసుకుపోయాను, గుళ్ళో తీసుకుపోయావు అంటే, అరే ఇప్పుడు నీకు దెబ్బ తాకితే కూడా నువ్వు పోకుండా గుడిలో మన మంత్రగాని దగ్గర పోతాను. నేనేం చేస్తాను, నువ్వు తీసుకుపోయినా అంటే ఆ కాలాన్ని చిన్న చోట బచ్చమని కనుక వచ్చి నేను తీసుకోపోలే. ఇప్పుడు జరిగితే నా ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నా భుజస్కంధాలపై మోస్తున్నా కాబట్టి ఇప్పుడు తీసుకోపోతాను నేను. అంతేనా కాదా? వైరాగ్ని తేజ, మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏంది? ఏమన్నా ఎదురు దెబ్బ తగిలిందా మీ లైఫ్లో? ఎదురు దెబ్బ అంటే 2023 1వ తారీఖు 1వ నెల రోజున చీకటి గదిలో చుట్టూ ఇవ్వలేని మన ప్లేస్లో నన్ను వేసిర్రు. అది చాలా బాధాకరమైన జైలు వేసిర్రు. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. బయటికి రావడానికి కూడా నాకు 192 పోవడానికి కూడా పర్మిషన్ లేకుండా అయింది. అక్కడ ఉన్న సూపరింటెండెంట్ సారు బయటకు వస్తే నీ పైన ఏమన్నా జరుగుతుంది కావచ్చు బాబా అల్లనే ఉంచుతామని చెప్పి ఆ జైల్లో ఉన్నా. అప్పుడు బాగా బాధపడ్డా. కష్టం అంటే నేను చెప్పిన కదా ఇంతసేపు, నేను అటు ఈ పనికి పోతా అని చెప్పి. అందుకే గద్దరని ఒక పాట పాడతాడు, మనం ఎప్పుడు కూడా మన రెక్కల కష్టం నమ్ముకోవాలి తప్పితే ఆడోడు చేసిస్తాడు వీడోడు చేసిస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. రిక్షా దొక్కే రహిమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమురన్న, నీకున్న ఆస్తంతా అరచల్ నీకున్న ఆస్తంతా ఈ 2 రెక్కలోరన్న, నీ రెక్కలాడకపోతే ఈ డొక్క నిండదోరన్న. రిక్షా దొక్కే రహిమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమురన్న. ఇట్లా మనం ఏ పని చేసినా కూడా నువ్వు డ్రైవరేగా రిక్షా అనేది దొక్కు, అట్టిగా బుచ్చగాడిపోయి అడుక్కది. నువ్వు మన రెక్కల కష్టాన్ని నమ్ముకోవాలి కానీ బయ నుంచి ఎవడో చేస్తానని చెప్పి ఎంగిలి చిప్పల కోసం మనం ఆశపడకూడదు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నా ఇన్స్పిరేషన్ నేను చాలామందిని చెప్పిన కానీ దొంగన కొడుకులు నా పేరు మీద దోసుకున్న పడుకోలు బాగా తయారయ్యారు. మీరు చూస్తున్నారు కావచ్చు, నేను పోస్ట్ పెడుతున్నామో 1 మిలియన్, నేను పెడుతున్నామో 1000 మంది చూస్తారు, అవతల పెడుతున్నామో 1 మిలియన్ మంది చూస్తారు. నాకున్న ప్రాఫిట్ అంతా వాడు తీసుకుపోతాడు. ఆడు కూడా కాదు, మళ్ళీ మా దాంట్లో మా హేతువాదులు నాస్తికులే, అంబేద్కరిస్టులే. ఇప్పుడు నాకు ఒక ఛానల్ ఉంది కదా భయ్య, ఏ వీడియోనైనా కూడా వైరల్ అయ్యే వీడియోలు ఉంటే ఇచ్చినావా, అది పెడితే నాది తీసుకొని వాడు పెట్టుకుంటాడు. అట్లా బాగా సఫరు. ప్రస్తుతం అయితే ఇట్లా నడుస్తున్నా. ఇంకా మన రీసెంట్గా ఒకటి బళ్ళ కోసం కొట్లాడారు. అవునవును. మన ఊర్లో ఉన్న బళ్ళని మనం మంచిగా చేసుకోవాలి. అది ఏంది అసలు దాని రీజన్? ఊరిలో బడి ఉండాలి ఫస్ట్. కార్పొరేట్ స్కూల్లో అలవాటైన అనుకో, రేపు పొద్దుగా మన రక్తం తాగుతారు వాళ్ళందరూ. శ్రీ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద మల్లారెడ్డి కాలేజీ లాంటి పెద్ద పెద్ద కాలేజీలలో లక్షలు పెట్టి నువ్వు నీకున్నది కాబట్టి ఇలా చదివిస్తున్నావు. లేనుని పరిస్థితి ఏంది? లేనుని పరిస్థితి ఎట్లా? అట్లా అని చెప్పి ఆ బడి కార్యక్రమం అని చెప్పి బడిబాట కార్యక్రమంలో ఒక పోస్టర్ను డీజే పెట్టి ర్యాలీ ఒక 3 days 2 days తీసినాం. అంటే నీ ఒక్కంతో అవుతుంది అనుకున్నా? నా ఒక్కంతో అయితే అయింది బ్రదర్. నా వెనకాల ఉన్న మంది కనిపిస్తలేరా నీకు? అంటే 5-6 బాగుపడుతుంది అనుకున్నా. అయితే అంటే 100 మందితో బాగుపడుతుందా చెప్పలేము. ఇప్పుడు సరే 100 మందితో బాగుపడపోయి ఒక 5-6 బాగుపడతా అంటే ఒక కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రం మొత్తం బాగుపడదంటారా చెడిపోయిందంటారా? కేసీఆర్ కూడా లేడు, 100 మందితో అయింది కేసీఆర్ నిర్మించి. అంటే పైన మాత్రం ఒక సీఎమే కదా. అట్లా నా వెనకాల కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కావచ్చు, నా ఎజెండా పట్టుకుని తిరిగిన. ఒకవేళ అందరూ కలిసేస్తే మాత్రం ఆ బడులన్నీ అట్నే పునరావృతం అవుతుంది కావచ్చు. లేకపోతే నీలాంటి ఛానల్ బాగా డబ్బున్నోళ్ళు పోయి కార్పొరేట్ స్కూళ్ళకు అనుబంధం ఇచ్చారు అనుకో, అలానే పోతారు. ఏం చెప్తాం, అంతే కదా. 3 నమ్మకాలు నిర్మూలన సంఘం అని సంథింగ్ ఏదో పెట్టినావు, ఒకటి పెట్టారు కదా, సంఘం పెట్టారు. దాని మీద ఏంది అసలు, ఎందుకు అది పెట్టాల్సి వచ్చింది? నేను ఏ సంఘం పెట్టలేదు, ఏ సంఘం అని చెప్పేసి పెడతా అని చెప్పి అన్నా కానీ అది కొద్దిగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది. అంటే ఏంటి దాని గురించి అంటే ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీ పైన, అసమానతల పైన కొట్లాడదామని చెప్పి, గ్యాంగ్ రేపుల పైన, బాలికలపై అత్యాచారం చేస్తున్న పైన కొట్లాడదామని చెప్పి ఆ ఛానల్ అది ఆ సంస్థ పెడదామని చెప్పి గ్రాస్ లెవెల్లో పని జరుగుతుంది. అది జరుగుతూనే ఉంది. ఏ సంస్థకు నేను నాయకుడిని కాదు, ఏం కాదు, నాకు ఏ సంస్థలు బాధ్యతలు కూడా నేను ఎత్తుకోలేను ఇంతవరకు. ఇప్పుడు ఈ బళ్ళ కోసం నువ్వు ఏదైతే కొట్లాడుతున్నావు, ఇంకా మూఢనమ్మకాలు ఇవన్నీ చూసుకోనికి ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు నువ్వు ఎందుకు సరే ఇప్పుడు బళ్ళు అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు నీ ఇష్టం ఉంటే నువ్వు ఎందుకు కొట్లాడడం అని చేసుడు? నువ్వు అన్ని చేయకుండా మూసుకొని ఇంట్లో వండి భయ అంటూ అట్లా అంటలేను. ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం అందరు మారరు. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఉంటుంది. నువ్వు ఎందుకు మరి చేసుడు? ఇప్పుడు
ఒక్కడు మారడా ఇద్దరు మారడా విషయం పక్క పెట్టు నేను కొట్లాడిన పద్ధతి మంచిదా చెడ్డది నువ్వు చెప్పు. మంచిదే, కరెక్టే. మంచిది అన్నావు కదా, అంటే నువ్వు నా ఎన్నుకున్నట్టే కదా, అంతేనా కదా? కానీ ఇప్పుడు ఇదా నా ఎన్నుకున్నట్టే కదా నువ్వు. అయిపోయా ఏమున్నది దానికి? నా ఒక్కడు మళ్ళీ మారుతుంటే నువ్వు కూడా నాతోడు ఉన్నావు. రేపు పొద్దున్న చేసుకుంటే ఒక 10 మంది వచ్చినా చాలు. అరే అగ్నితేజ్ అన్న మాట్లాడేది కరెక్టేరా, నా బిడ్డనున్న నా కొడుకును కూడా ఈ స్కూల్కే పంపిస్తారా, రేపు పొద్దుగల ప్రైవేట్ మన కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు లచ్చల రక్తం దాని తాగుతారు రా భయ అని చెప్పి అవగాహన ఉన్నోళ్ళు అయితే మాతో పాటు నడిచేస్తారు. ఇప్పుడు నీకు అవగాహన ఉన్నది కాబట్టి నువ్వు కరెక్టే తమ్ముడు చేసావని చెప్పి నువ్వు అన్నావు, అయిపోయా దానికి, అంతేనా? ఎందుకు నువ్వే ఎందుకు అంటే నాకు కూడా చాలా బుద్ధి వచ్చింది భయ, నిజం చెప్పాలంటే నాకు కూడా ఒళ్ళు బాగా బలిసింది, నాకు కూడా మంచిగా ఇన్కమ్ వస్తుంది. నేను కూడా ఏ వీడియోలు తీయ, ఏ ఉద్యమాల్లో పాల్గొను, మంచిగా పురుసత్తుగా ఇంటికాడ వంట, ఇల్లు కొట్టుకొని తనే నాకు అవసరమే లేదు. ఈ కంచెలు నాకు కూడా ఒకటి ఫిక్స్ అయినా, నేను ఓళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే ఓళ్ళకి కోపం, ఓళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే ఓళ్ళకి కోపం. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మా సంఘం నుంచి మళ్ళీ మాకు కోపం. ఇదంతా నాకు కూడా కొద్దిగా పెంట అవుతుంది. కొద్దిగా ఆఫ్టర్ ఒక 5 years తర్వాత పెళ్ళైన తర్వాత ఒక భవిష్యత్తు ఒక సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రంగంలోకి దిగుదామని చెప్పి అనుకుంటున్నా. అయినప్పుడు కూడా మీరు ఫోన్ చేసిరు, అన్న మాది వరంగల్లే మేము వస్తామన్నా అంటే ఏదో రాణితి అని చెప్పి, యాక్చువల్గా నేను ఈరోజు పనికి పోయినని మీరు వస్తున్నారని చెప్పి వచ్చిన. ఓకే, ప్రస్తుతం అయితే ఇంకా ముందు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ముందు అంటే నాకు తెలిసినంత వరకు అయితే మూఢనమ్మకాలు నశించాలని చెప్పి కోరుకునే ఒక వ్యక్తిని. ఇక దేవుడి పేరు మీద అంటే ఎవరిష్టం వాళ్ళు భయ. ఇప్పుడు నువ్వు మొక్కు నేను నద్దంటే, ఇప్పుడు నాకు బీఫ్ అంటే ఇష్టం, నీకంటే ఇష్టం ఉండదు, నువ్వేం చేస్తావు? తినవు, నేను తింటా, అంతే కదా. వాళ్ళ ఇష్టాలను మనం దెబ్బ పరచద్దు కదా. నేను గోమాత అని మొక్కుతాం హిందువులు. ఇప్పుడు నువ్వే అన్నావు కట్టర్ హిందూ అని నువ్వు అన్నావు. అవును, హిందువునే. మరి నేను అన్నప్పుడు బీఫ్ ఎట్లా తింటావు? బీఫ్ ఎట్లా తింటా అంటే బీఫ్ ఎగుమతి చేసేది ఎక్కువ శాతం ఎగుమతి చేసేది భారతదేశమే కదా. బీఫ్ భారతదేశమే కానీ అలా ముస్లింలు చేస్తారు. హిందూ అన్నావు, హిందూ అంటే మన హిందూయిజంలా గోమాత అని నమ్ముతాం, అవును, మొక్కుతాం. ఆవు అయినా ఇద్దరు మొక్కుతాం, పూజిస్తాం. నువ్వు అట్లాంటి ఎట్లా తింటావు? నేను ఆవు మాతను కూడా మొక్కుతాం. మేము మా ఊర్లోకి రోజు ఎట్లా తింటావు? మొక్కినప్పుడు అంటే తినడం తప్పండి. ఇప్పుడు గొర్రె పిల్లం బలి చేస్తావు, మొక్కుతావు, తన్నద్దు అని చెప్పి అంటావు, నువ్వు కోసుకొని. ఇప్పుడు ఆవు ఏదైతుందో దాని గోమాత అని మొక్కుతాం. ఇట్లా ఫోటోలు కూడా ఫ్రేమ్లు కట్టించుకుంటాం, దేవుని గుళ్ళ కూడా ఆవు ఫోటో ఉంటుంది. అట్లా మొక్కినప్పుడు ఎట్లా తింటావు అంటే మొక్కుడు అంటే ఇప్పుడు నువ్వు కోడిని పట్టుకొని బద్దిపోసావు కాడ పోయి మొక్కుతావు. తల్లికే కదా మనం చేసేది. బద్దిపోసావు మొక్కుతాం అన్నప్పుడు తల్లికే మనం మేము మనుషులకు ఆహారం ఇచ్చుకుంటున్నాం భయ. ఇట్లా మరి మొక్కుడు ఎందుకు? దేన్ని మొక్కుతాం? గోమాత. నేనెందుకు మొక్కుతా అంటే నువ్వు నమ్మవా? అంటే నేను ఎందుకు నమ్ముతా? నేను ఫస్ట్ చెప్పినా నువ్వు నమ్మవు, గోమాత నమ్మవు. ఎందుకు నమ్మవు? మేము అంటే హిందువులో నమ్ముతాం దేవుడు అని గోమాత. నువ్వు ఎందుకు నమ్మవు? ఇప్పుడు నేను ఎందుకు నమ్మా అంటే, ఇప్పుడు రోజు పొద్దుగల మా ఊళ్ళోకి ఒక ఆవు వస్తుంది, గంట పెట్టి వస్తుంది, దానికి రోజు అరటి పనులు ఎత్తా, తింటుంది, అయిపోయా, తింటుంది. మేము మొక్కేది ఉంటే మాత్రం మా అమ్మ వాళ్ళు మొక్కుతారు. నేనేం చెప్తారే, అది పశువు ఆహారం కొద్ది ఉన్నది రాబాయ్ అని చెప్పి, ఒక జంతువు ఆహారం కొద్ది ఉన్నది రాబాయ్ అని చెప్పి ఎత్తాం. ఇప్పుడు ఏదో ముసలి డక్కలు నక్కలు అయిన తర్వాత వాళ్ళు కోసినంత మాత్రం, తెచ్చి తిన్నంత మాత్రం నువ్వు గోమాతను మొక్కుతావు అంటే యాక్సెప్టెడ్. మొక్కే సందర్భం అయితే మొక్కుతాం కావచ్చు, తిన్నంత మాత్రాన నువ్వు మొక్కు అని చెప్పి నువ్వెట్లా? గోమాత అంటే ఏంటి తెలుగులో చెప్పు. గోమాత అంటే అది ఒక జంతువు. గోమాత పేరుని చెప్పు. మాత అంటే ఏంటి? మాత అంటే తల్లి. తల్లిని తింటావా? తల్లిని తింటావా అంటే ఇప్పుడు నువ్వే అన్నావు గోమాత అని తింటామని, మరి తల్లిని తింటావా? గోమాత అని మేము అనం, దాన్ని ఒక జంతువు లెక్కనే చూస్తాం. నువ్వన్నాగా మా గోమాత వస్తుంది, ఇట్లా ఆవు వస్తుంది, మా అమ్మ నాన్న మొక్కుతారు. నువ్వు ఎట్లా తింటావు? అరే భయ, మొక్కుతే తినద్దని రూల్ ఉన్నదా? రాజ్యాంగంలో రాసి పెట్టి ఉన్నదా? ఇప్పుడు నువ్వు కోడిని తీసుకుపోతావు, బద్దిపోసావు కాడ మొక్కుతావు, అని చెప్పేసి అప్ప చెప్తాం. అప్ప చెప్పు, కోసుకొని వచ్చి నువ్వు తింటావు కదా. నువ్వు తింటావా? తినవా? కోడిని మొక్కినంత మాత్రాన మరి నువ్వెట్లా తల్లికి చెప్పు? నువ్వు దేవుళ్ళకి ఇచ్చపరుస్తావు అనేది ఒక దేవుడిగా భావిస్తాం మనం. హిందువులు అనేది హిందూ సనాతన ధర్మంలో గోమాతను ఒక దేవుళ్ళగా భావిస్తాం. అసలు సనాతన ధర్మం అంటే మీ దృష్టిలో ఏంటి? నీ దృష్టిలో ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం నువ్వు తీసినావని నీ దృష్టిలో ఏమనుకుంటున్నావు? సనాతన ధర్మం అంటే ఒక మంచి ధర్మం అని చెప్పి నేను అనుకుంటున్నా. మంచి ధర్మంలో, ఆ ధర్మంలో మనం ఒక గోమాతని ఆవైతే ఏదైతుందో ఆవని గోమాత అని మొక్కుతాం. ఆ సనాతన ధర్మంలో నువ్వు మంచి ధర్మం అంటావు, మన ధర్మంలో మొక్కినప్పుడు నువ్వు ఎట్లా తింటావు? రేపటి నుంచి గోమాతను కూడా తినడం బంద్ చేసి మొక్కుతా భయ. ఓకే, నువ్వు హ్యాపీయా? అంతేనా? ఓకే, రైట్. ఇట్లా కాదు, రోజులు ఎట్లా తిన్నావు? నువ్వే అన్నావు సనాతన ధర్మం అంటే అంటే ఇప్పటిదాకా నీకు తెలియదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రేపటి నుంచి బంద్ చేస్తాను. అరే ఇప్పుడు నీకు ఇప్పుడు అది తినడం వల్ల నీకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అంటే కాదు, నువ్వు హిందువా? అడుగుతా, నీ హిందువా? అవును. హిందూ ధర్మాన్ని అంటే తీసుకుంటావా? అంటే మొక్కుతావా? అంటే పాటిస్తావా? పాటించినప్పుడు గోమాత అంటే ఏంటి? గోమాత మన హిందూ ధర్మం ప్రకారం గోమాత అంటే నాకు కొద్దిగా నాకు ఐడియా లేదు బ్రదర్ దానిపైన. నేనేం పిహెచ్డి చేయలేదు దానిపైన. మీ అమ్మ నాన్న మొక్కుతారు అన్నావు కదా, మొక్కుతారు. మొక్కుతారు
ఎందుకు మొక్కుతారు అంటే వాళ్ళ దైవం లెక్క చూస్తున్నారు మొక్కుతారు. దైవాన్ని నువ్వు ఎట్లా తిన్నావు అని చెప్పి నన్ను మళ్ళీ క్వశ్చన్ అడుగుతావు నువ్వు. దైవం అంటే అధికంగా బీఫ్ ఎగుమతి చేసేది భారతదేశమే కాబట్టి అందులో భాగంగా నేను తిన్నా. సరే అంటే వాళ్ళు ఎగుమతి చేసిర్రు కాబట్టి నేను తిన్నా అంటున్నావు. అంటే ఇక వాళ్ళు ఏం చేస్తా తింటావా ఎగుమతి అంటే? ఫస్ట్ ఇప్పుడు నువ్వు అన్నావు ఇప్పుడు మూఢనమ్మకాలు నడుస్తున్నాయి, నేను నమ్మా నేనున్నా అన్నావు, మరి ఇవి కూడా నడుస్తాయి, నువ్వు ఎట్లా తింటావు? నువ్వు కూడా తినకుండా ఉండాల్సింది. రేపంచలు ముస్లిం వాళ్ళందరూ నువ్వు గోవులు కొయ్యకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తానవా? నడుస్తున్నాయి ఇప్పుడు. ఒక్క నిమిషం, ముస్లిం వాళ్ళందరూ రేపంచలి కొయ్యకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాను. కొయ్యకూరనే చెప్తాను నేను. ఓకే రైట్. ఎందుకంటే మేము హిందువులం ఏదైతే ఉందో హిందువులం గౌరవిస్తాం. అవుమా నేను ఎవరిని హిందువునే. హిందువు అన్నప్పుడు నువ్వు ఎట్లా తింటావు దాని గురించి తెలిసి కూడా? అరే తిన్నాం బాయ్, తింటే తప్పేది. తప్పేందంటే ఎట్లా తింటావు? ఒకటి హిందూయిజం లేదంటే గోమాతని ఆవు ఏదైతుందో ఆవుని గౌరవిస్తాం, పూజిస్తాం. పూజించినప్పుడు మేము గోమాత అంటేనే తల్లి, మాత అంటే తల్లి, కన్న తల్లిని అంటే ఇప్పుడు సనాతన ధర్మం తినద్దంటే ఇప్పుడు రేపు పొద్దుగాల భార్య కాడికి పోవద్దన్న కూడా నువ్వు పోవా? మా అట్లా లేదు కదా మా ధర్మంలో, సనాతన ధర్మంలో అట్లా లేదు కదా. ఒకవేళ పోవద్దంటే పోను లేదు కదా. అట్లా ఎందుకు పెడతారు? అట్లా ఎందుకు పెడతారు? ఒకవేళ పోవద్దంటే పోవా? అట్లాంటివి పెట్టరు. ఎందుకు పెట్టరు? అరే ఒకళ్ళని గౌరవిస్తారు బాయ్, ఒక వాళ్ళ ఫీలింగ్స్ గౌరవిస్తారు, వాళ్ళ వ్యక్తిగతాన్ని గౌరవించి రాస్తారు కదా సనాతన ధర్మం అనేది. దాని ప్రకారం ఉంటది. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ బ్రదర్ అది. నేనైతే ఇప్పటి వరకు అయితే 4-5 సార్లు నువ్వు తిన్నా. రేపటి నుంచి నువ్వు చెప్పినావు కదా ముస్లింలు అందరినీ బంద్ చేపి నేను కూడా తినడం కూడా బంద్ చేపిస్తా. ఒక హిందువుగా మాత్రం తిన్నానైతే నేను చెప్తున్నా. అంటే వాళ్ళు బంద్ చేపి అంటే వాళ్ళు బంద్ చేయండి నువ్వు తినవు అంటే వాళ్ళు ఎగుమతి చేస్తే నువ్వు తింటూనే ఉంటాను. అంటే ఎగుమతి అంటే ఇతర దేశాలకు హిందువులు చేస్తలేరా బీఫ్ను? ఇతర దేశాలకు హిందువులు చేస్తలేరు. వాళ్ళు చేసినంత మాత్రం నువ్వు తింటావా? అంటే వాడు చేసిన మాత్రం నేనే తింటా. ఇప్పుడు ఒక నాస్తికునంత మాత్రం నువ్వు ఎక్కడి నుంచో కెమెరాలు పట్టుకొని నా కాడికి వచ్చినావు. అర్థం కాదు. ఇప్పుడు ఎవడో యూట్యూబర్ నాస్తికుడు అయినంత మాత్రం నువ్వు ఎక్కడి నుంచో కెమెరాలు పట్టుకొని నా కాడికి వచ్చినావు. అదే నాకు స్వేచ్ఛమైన ఫుడ్ అని చెప్పి నేను ఆడిపోయి తింటా కాబట్టి ఆడి నుంచి తెచ్చుకుంటున్నాను. బంద్ చేయాల్సింది. ఇప్పుడు నువ్వు కూడా ఇంట్లో మారవాలి. ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరైతే గోమాతను మొక్కుతారని చెప్పేసి అన్నావు కదా, వాళ్ళని కూడా మొక్కకు నేను రేపటి నుంచి కోసుకొని తింటా ఇట్లా తినేదే మొక్కకు అని చెప్పి వాళ్ళని ఆపాలి. వీళ్ళు కూడా అందరు మన ఇంట్లో కూడా ఐపీఎస్ అయినంత మాత్రం అందరు కారు కదా బ్రదర్. అది కాదు పాయింట్. నువ్వు వాళ్ళు అది నేను తింటా కదా ఎట్లా రేపు నువ్వు మొక్కకు అని చెప్పి మీ అమ్మ నాన్న ఆపు. మరి ఇప్పుడు గోమాత గురించి అడుగుదామని చెప్పి నన్ను ఇంటర్వ్యూలో కూర్చుంటే పెట్టిరా, లేకపోతే సమాజానికి ఎక్కడికి ఆ టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి నువ్వు తింటా నేను పూజిస్తా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తా అని చెప్పేసినప్పుడు ఆ తినుడు కూడా పాటించినప్పుడు నువ్వు కట్టర్ హిందూ అయినప్పుడు గోమాతను తినొద్దని నేను చెప్తా. సరే భయ్యా, ఓకే మంచి క్వశ్చన్ అడిగిళ్ళు. రేపటి నుంచి వెళ్ళి ముస్లిం వాళ్ళందరినీ గోవులు గురించడం బంద్ చేపి వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళు చేస్తారు. నువ్వు ఒక హిందూ ధర్మాన్ని పాటించుకుంటా నువ్వు తినడు తప్పు కదా నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్. మంచి ప్రశ్న బ్రదర్. నేనైతే మాత్రం 2-3 సార్లు తిన్నా. ఈ కంచె ముస్లిం వాళ్ళందరూ బంద్ చేసిన తర్వాత నేను కూడా తినడం మానేస్తా. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మరింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.